మనం మహేంద్ర కార్ వెస్ట్ సైడ్లో అప్పర్ పార్ట్ చూస్తున్నాము. వైట్ కలర్, ఇది వైట్ కలర్ వేరియంట్. బోనెట్ ఓపెన్ చేస్తున్నారు. బోనెట్ చూద్దాం. ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జర్, స్లో ఛార్జర్ రెండు ఉంటాయి ఇందులో. అంటే ఇందులో సీటింగ్ వస్తుంది. బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చా అండి? ఇందులో పిల్ల రాదు, ఏం పెట్టదు. ఓన్లీ ఇంజన్ ఇంజన్ బ్యాటరీ ఉంటుంది, మోటార్ ఉంటుంది. బూట్ స్పేస్ చూడండి. బూట్ స్పేస్ బాగుంది. ఇందులో ఎన్ని లీటర్స్ అండి? 330 లీటర్స్. 330 లీటర్స్ ఉంటుంది బూట్ స్పేస్. టైర్ కింద ఉంటుంది అండి. దీని కింద వస్తుంది. సేఫ్టీ టైర్, సేఫ్టీ టైర్ కింద ఉంటుంది. బూట్ స్పేస్ బాగుంది. 5 సీటర్స్ ఫోల్డబుల్ ఉంటుంది మీకు. ఇది ఆటోమేటిక్ వెళ్తుందా, మనం మాన్యువల్? లైట్స్ అన్ని ఎల్ఈడి, టోటల్ ఎల్ఈడి. బ్యాక్ వైపర్ ఉంటుంది. సేల్స్ ఎలా ఉన్నాయండి? అలాయ్ వీల్స్, రీసెట్ అలాయ్ వీల్స్, అపోలో డ్యూయల్ టోన్, వైట్ అండ్ బ్లాక్ కలర్ డ్యూయల్ టోన్స్ ఉంటాయి. చాలా కలర్స్ వేరియంట్స్ ఉంటాయి. ఎల్ఈడి లైట్స్ మొత్తం, ప్రొజెక్టర్ లైట్. వెల్కమ్ టు మై ఛానల్. మహేంద్ర ఈవీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ మహేంద్ర షోరూమ్ ఉన్నారు చేయడానికి. డ్రైవ్ మోడ్ లో ఉంటుంది. వచ్చేసి XTV 400 ఈవీ వెహికల్. దీని రేంజ్ వచ్చేసి 39.4 కిలోవాట్స్. రేంజ్ వచ్చేసి 2.5 నుంచి 300 కిలోమీటర్. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇది 300 కిలోమీటర్. కంపెనీ ఫీడ్బ్యాక్ వచ్చేసి 450 కిలోమీటర్లు వస్తుంది. ఫిజికల్ గా వచ్చేసి రోడ్స్ కానీ, డ్రైవింగ్ కానీ ఇవన్నీ మోడ్స్ ఉంటాయి కాబట్టి మనకి మినిమం వచ్చేసి 2.5 నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. ఇందులో 2 వేరియంట్లు ఉంటాయి. ఒకటి 34.4 కిలోవాట్స్, ఇంకోటి 39.4 కిలోవాట్స్. 39-34. మీటర్ కన్సోల్ ఎన్ని ఇంచెస్ అండి? 10.26 ఇంచెస్ ఇది. ఎన్ని ఇంచెస్ మీటర్ కన్సోల్? 10.26 ఇంచెస్. మీటర్ కన్సోల్ వచ్చి 10.26 ఇంచెస్. ఇక్కడ మోడ్స్ ఉన్నాయి. రైట్ రేడియో, డ్రైవింగ్ స్టాటిస్టిక్స్, మ్యూజిక్, యాపిల్, ఆండ్రాయిడ్ అవన్నీ. ఇక్కడ దీంట్లో ఫీచర్స్ చెప్తారా? దీని ఫీచర్స్ వచ్చేసి మనకి ఇందులో రేడియో వస్తుంది, డ్రైవ్ మోడ్స్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, ఫోన్ వస్తుంది, నావిగేషన్ వస్తుంది, అప్లికేషన్ వస్తుంది. ఇన్ని మోడ్స్ వస్తాయి మనకి. అంటే మొబైల్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ఇలా అలెక్సా ఫీచర్స్ కూడా ఉంటాయి మీకు. ఇక్కడ మోడ్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్. ఎల్లో ఏంటంటే లాంగ్ రేంజ్, అంటే మీకు స్పీడ్ లో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. మీకు లోడ్ అనేది ఇంకొంచెం లాంగ్ స్పీడ్ వెళ్ళాలంటే ఎల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. రోడ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు పికప్ కోసం. డ్రైవింగ్ మోడ్ ఇదేం పడుతుంది? డ్రైవ్ మోడ్స్ అనేది ఉంటుంది ఇందులో మీకు.
వీడియో తీస్తా అంటే నేను వేరే పర్సన్ పంపిస్తాను. అంటే యూనిఫామ్ మహేంద్ర యూనిఫామ్ పర్సన్. ఏసీ ఈవెంట్స్ ఏసీ ఈవెంట్స్ ఇవన్నీ కామన్. ఇది తక్కువ చేసుకోవడానికి ఎక్కువ చేసుకోవడానికి కోర్స్. డ్రైవర్ దగ్గర సస్పెన్స్ అక్కడ కంట్రోల్స్ ఏమున్నాయండి? ఇక్కడ చాలా ఉంటాయి మీకు. ఇందులో వచ్చేసి క్రూజ్ కంట్రోల్ కానీ, ఇందులో మోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కానీ ఇందులో చూడండి. అలర్ట్ చేయాలి, సెట్టింగ్స్ ఉంటాయి, నావిగేషన్ ఇందులో కూడా వస్తుంది, వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు ఇందులో. మొత్తం ఇది వస్తుంది. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అంటే 67 కిలోమీటర్ పర్సెంటేజ్ ఉంది, 238 కిలోమీటర్స్ ఇంకా పోతుంది మనకి. ఇంకా మీకు చార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ టాటా దేనికైనా వస్తుంది? ఏ దానికైనా వస్తుంది. టాటా అని ఏం లేదు. స్లో చార్జింగ్ రెండు ఉంటాయి ఇందులో. ఫాస్ట్ చార్జర్, స్లో చార్జర్ రెండు ఉంటాయి. ఇంట్లో పెట్టుకోవడానికి ఉంటుంది, పైన ఫాస్ట్ చార్జర్ పెట్టుకోవడానికి ఉంటుంది. సన్రూఫ్ కూడా వస్తుంది మీకు. సన్రూఫ్ కూడా ఉంటుంది. ఓపెన్ కూడా ఉంటుంది. అన్ని వేరియంట్లు ఉంటుందా సన్రూఫ్? ఆల్ వేరియంట్లు. రివర్స్ కెమెరా అన్ని ఫీచర్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా, ఫ్రంట్ కెమెరా రాదు ఇందులో. కెమెరా రాదు ఇందులో, రాదు. ఇక్కడ దీనికి అడ్జస్ట్మెంట్ కి ఉంటాయండి ఇవి? మిర్రర్ అడ్జస్ట్మెంట్ దీంట్లో ఆటోమేటిక్ ఫస్ట్ కొత్త డ్రైవింగ్ చేయొచ్చా అండి? కొంచెం అలవాటు కావాలి సార్. ఓన్లీ సింగిల్ లెగ్ యూజ్ చేయాలి దీన్ని. ఎవరంటే అంటే కొంచెం మాన్యువల్ నడిపి స్టార్టింగ్ లో ఓపెన్ గ్రౌండ్ తీసుకోకపోతే మనం నడిపితే ఇబ్బంది లేదు. ట్రాఫిక్ లో అయితే కొంచెం నాకరే కాదు, నేను కూడా తీసుకెళ్ళాను. ఇబ్బంది అయితే ఎందుకంటే క్లచ్ ఉండదు. ఒకటే కాలని మనం రెండు కాళ్ళు యూజ్ చేస్తే బ్రేక్ మీద పడితే ఒక డిఫరెంట్ మీద పడుతుంది. నా పేరే విజయపి అంటాను. 4 ఛానల్స్ ఉన్నాయి. విజయ్ కుమార్ పి. ఇదైతే నీ మోటో అది విజయ్ కుమార్ పి ఛానల్ ఉంది. ఇంకోటి క్రికెట్ ఛానల్ ఉంది, క్రికెట్ స్పోర్ట్స్ అప్డేట్స్, మూవీ రివ్యూస్. నా నెంబర్ ఒకసారి ఇంతకుముందు బైక్ స్టేషన్ ఎన్ఫీల్డ్, KTM, మీరు ఫోన్ చేసిందా? మీకు ఫోన్ చేయలేదు. నెంబర్ చెప్పండి. 77992929. ఇది తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ ఎంతండి? 1188. సివిల్ బట్టి ఉంటుంది. సివిల్ స్కోర్ బట్టి లోన్ ఎంత వస్తుంది దాని ప్రకారం డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్ మినిమం 3 lakhs, 4-5 lakhs. 4-5 lakhs అంటే 20 lakhs అబోవ్ కాబట్టి మనకు
షోరూమ్ 17 lakhs అని ఉంటుంది. రీసెంట్ గా మా ఫాదర్ పంచి తీసుకున్నాడు. ఓకే. అండ్ అది 17 దీనికి lakhs. దానికి కంపేర్ చేయాలి. ఆ చిన్న వెహికల్ తక్కువ రేంజ్ అంటే ఉంటుంది. అందులో హై వేరియంట్ లాంగ్ రేంజ్ తీసుకుంది. ఇదేమో ఎస్యూవి సెగ్మెంట్, అదేమో సెడాన్ సెగ్మెంట్. అది చిన్న వెహికల్. అది రాను రాను మొత్తం ఇవే మొత్తం బాగా ఈ పెట్రోల్ automatic. కాస్ట్ టూ మచ్ ఉంది కదా, ఆ, తెలుగు పెట్రోల్ 100 ఖర్చు. నెంబర్ మహేంద్ర సేవ్ చేసుకున్నాను. వాట్సాప్ ఉందా మీకు? హైబ్రిడ్. వాట్సాప్ లేనట్టున్నా నెంబర్కి. అవును. ఇదేనా అండి నెంబర్? 7799 ఫోన్ చేసి టెక్స్ట్ మెసేజ్ చేసాను. ఛానల్ లింక్ అప్లోడ్ అయిన పంపించమంటారా? ఒకసారి పంపించండి. మీ పేరేమన్నారు? విజయ్. కే విజయ. విజయ్. ఛానల్ చూపిస్తాను. ఇంకా ఇంతకుముందు బైక్స్ బాక్సింగ్ బైక్ క్రాష్ చేసాను. వేరే బైక్స్ చూసాను. వేరే ఛానల్ అవన్నీ వేరే ఛానల్ చూసాను. ఫోన్ చేసినా అంటే ఇంకో కారు కూడా పెట్రోల్ చాలా ఇప్పుడు ఈవీ ఇంట్రెస్ట్ ఉంది, అందరు ఈవీ కొంటారు. ఇది ఒకటే ఉంది కదా, ఇవి ఒకటే ఉంది. పెట్రోల్ అందరూ వాడుతారు. నెక్స్ట్ ఇయర్ బాగా చేంజ్ అవుతుంది. ఈవీలో కూడా పెద్ద నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.